ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి చవకైనటువంటి ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. ఎస్, దీని ప్రైస్ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 8,000 లేదా దానికన్నా తక్కువగానే బేస్ వేరియంట్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దిస్ ఇస్ నథింగ్ బట్ రియల్మీ ఈ రోజే మన ఇండియాలో అఫీషియల్ గా లాంచ్ చేసినటువంటి రియల్మీ నార్జో N53 5G లేదు, 4G మొబైల్ ఫోనే. సో దీన్ని 13 ప్రో మ్యాక్స్ అని ఎందుకన్నాను అంటే దీని బ్యాక్ సైడ్ ఉండేటువంటి డిజైన్ ఏదైతే ఉందో ఐఫోన్ 11 సిరీస్ నుంచి 11, 12, 13 అలాగే 14 వీటిల్లో ఏ విధమైనటువంటి కెమెరా సిలిండ్రికల్ డిజైన్ తోటి ఆ బంప్ తోటి చూస్తుంటామో సేమ్ అదే విధంగా మనకి ఇది రావడం జరుగుతూ ఉంటుంది. మరి 14 అనొచ్చు కదన్నా, 13 ఎందుకు అన్నారు అని అంటే దీని ఫ్రంట్ ఉండేటువంటి ఈ వాటర్ డ్రాప్ నాచ్ లో వీళ్ళు ఐఫోన్ 13 సిరీస్ దాకా మనం చూసినటువంటి నాచ్ డిజైన్ అది కూడా మనం చార్జ్ చేస్తున్నప్పుడు అయితే చూడొచ్చు. ఇవే కాదు, దీంట్లో మనకి మొబైల్ డేటా బ్యాలెన్స్ చెక్ చేసుకునేటప్పుడు అలాగే మన వర్కౌట్స్ ని టెస్ట్ చేసుకునేటప్పుడు కూడా పనిచేస్తుంది. కానీ ఇది ఫ్యూచర్ లో వచ్చేటువంటి ఒక ఓటీఏ అప్డేట్ లో వీళ్ళు మన ముందు తీసుకొస్తారని అన్నారు. ప్రీవియస్లీ వీళ్ళే రియల్మీ C55 అనేటువంటి ఒక మోడల్, అఫ్ కోర్స్ రియల్మీ నార్జో N55 అనేటువంటి ఒక మోడల్ ని కూడా తీసుకొచ్చారు. బట్ దీంట్లో వచ్చేటప్పటికే మనకి పంచ్ హోల్ కట్అవుట్ ని తీసుకొచ్చారు కాబట్టి ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లో ఏ విధంగా మనకి డైనమిక్ ఐలాండ్ ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ థింగ్ అయితే మనం ఇందులో చూడొచ్చు. సో అందుకోసమే ఫ్రంట్ డిజైన్ లో వీళ్ళు నాచ్ ని తెచ్చారు కాబట్టి నేను 13 ప్రో మ్యాక్స్ అని అన్నాను. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ వాటిలో 14 కంటే కింద ఉంది. అదే కాబట్టి అఫ్ కోర్స్ మీరు 12 అనుకోండి, 11 అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ నేను మాత్రం రియల్మీ నార్జో N53 అని అంటాను అంతే. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు నా రివ్యూని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. నిజంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మాత్రం ఫెంటాస్టిక్ ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బట్ దీంట్లో కూడా కొన్ని బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి. అవేంటి అనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. దానికంటే బిఫోర్ వీడియోని ఇంకా లైక్ చెప్పితే లైక్ చేయండి. మీకోసం ఎల్లవెల్ల ఇలాంటి అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ Vasu again, signing in. Welcome to my channel, Vasu Tech Vlog. సో ఫ్రెండ్స్, ఇది మనకి రియల్మీ నార్జో N53 మొబైల్ ఫోన్. సో నార్జో N53 మొబైల్ ఫోన్ రియల్మీ అనే బ్రాండింగ్ తో మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా వీళ్ళు 8,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్ తో పాటు బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కలర్ వేరియంట్ ఇది ఫెదర్ గోల్డ్, అలాగే దీంట్లో మీకు ఫెదర్ బ్లాక్ కూడా ఉండడం జరుగుతుంది. బట్ గోల్డ్ ట్రై చేయండి, నిజంగా చాలా 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 బాగుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకు ఒక కాటన్ బాక్స్, ఆఫ్ కోర్స్ దీనిలో ఏముంటుంది మీ అందరికీ తెలిసిందే, సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ పిన్ అలాగే కొంత పేపర్ వర్క్ తో పాటు TPU కేస్ ని కూడా ప్రొవైడ్ చేశారు. పర్వాలేదు, బిల్డ్ క్వాలిటీ కూడా బానే ఉంది. ఇక అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్, దీని గురించి పక్కకు పట్టేద్దాం. ఇంకా బాక్స్ లోపల చూసారు అన్నట్లయితే కనుక ఈ సెగ్మెంట్ లో మొట్టమొదటిసారిగా 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు ఇక్కడ మనకి టైప్ ఏ టు టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ ని తీసుకొచ్చారు, విచ్ ఈస్ వెరీ గుడ్ మూవ్. సాధారణంగా ఈ బడ్జెట్ లో ఎక్కువగా మనం మైక్రో USB చూస్తుంటాం, బట్ టైప్ సి తీసుకొచ్చారు. అండ్ వీటన్నిటి మనం పక్కకు పెట్టేసేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూసేద్దాం. సో ఇనిషియల్ గా ఫోన్ పట్టుకోగానే చాలా లైట్ అలాగే స్లీక్ అనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ బడ్జెట్ లో మనకి హెవీగా బండగా ఉండడం జరుగుతుంది, బట్ ఇది చాలా స్లిమ్ అండ్ స్లిక్ గా, ఈవెన్ బ్యాక్ వచ్చేటప్పటికి వీళ్ళు పాలికార్బన్ ప్లాస్టిక్ కానీ ఈ కోటింగ్ ఏదైతే ఉందో చాలా చాలా బాగుంది. బై ద బై ఇది 6 లేయర్ కోటింగ్ ని వీళ్ళు యూజ్ చేశారంట, విచ్ ఇస్ గుడ్ మూవ్. ఇక దీని ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, అలాగే బాటమ్ మీరు చూసారంటే టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ స్పీకర్, మైక్రోఫోన్ తో పాటు 3.5mm ఆడియో జాక్, లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి సిమ్ కార్డ్ స్లాట్, అండ్ అఫ్ కోర్స్ ఇందులో మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అప్ టు 2 TB దాకా మనం మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. టాప్ అయితే ఏం లేదు. బ్యాక్ సైడ్ ముందుగా ఈ కెమెరా బంప్ అలాగే కెమెరా ఫిక్స్ చేసినటువంటి పొజిషన్ ని మీరు చూసారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఇక్కడ ఐఫోన్ లో ప్రో సిరీస్ లు గుర్తొస్తుంటాయి. సో ఇక్కడ మీరు చూసారా, రెండిటిలో ఏ విధమైనటువంటి డిఫరెన్స్ లేదు. ఇన్ఫాక్ట్ దీంట్లో ప్రీవియస్లీ మనకి రియల్మీ నార్జో N55 C55 లో తెచ్చినటువంటి డైనమిక్ ఐలాండ్ కాదండి, అది ఐఫోన్ లో. దీంట్లో వచ్చేటప్పటికే మినీ క్యాప్సూల్ అనే పేరుతో తీసుకొస్తున్నారు. యాజ్ ఆఫ్ నో ఇది వచ్చేటప్పటికే కేవలం ఛార్జింగ్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇన్ ఫ్యూచర్ లో ఓటీఏ అప్డేట్ ద్వారా డేటా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కోసం, అంటే డేటా లిమిట్ అయిపోయింది అన్నట్లయితే మనకు కాషన్ చూపిస్తారు కదా, దానికి అండ్ అట్ ద సేమ్ టైం మన వర్కౌట్స్ కూడా ఇది చూపిస్తుందంట. అండ్ మీరు ఇది ఒక డిఫరెంట్ యాంగిల్స్ లో డిఫరెంట్ కలర్స్ లో మనకు కనపడడం జరుగుతుంది. స్ట్రైట్ గా చూస్తే గోల్డ్, కొంచెం మీరు అటు ఇటు ఫేడ్ చేశారంటే గ్రీన్ అండ్ బ్లూ కలర్ యొక్క కాంబినేషన్ తో మనకి ఇది రావడం జరుగుతుంది.
జరుగుతుంది. సో విచ్ ఈస్ కూల్. డిజైన్ పరంగా మాత్రం ఫెంటాస్టిక్. అసలు ఎవరు దీన్ని 8,000-9,000 రూపాయల ఫోన్ అయితే ఖచ్చితంగా అనుకోరు. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు ఏ ప్రొటెక్షన్ యూజ్ చేశారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు, కానీ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు డ్రాగన్ గ్లాస్ ప్రొటెక్షన్ ని మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫోన్ యొక్క థిక్నెస్ నిజంగా ఇక్కడ మాత్రం కొంచెం ఇంప్రెసివ్ అనుకోవచ్చు. కేవలం 7.9 mm థిక్నెస్ మనకు రావడం జరుగుతుంది. ఓవరాల్ గా ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే 183 గ్రామ్స్ గా మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు గనక TPU కేస్ ని ప్లేస్ చేశారు అన్నట్లయితే మరొక 20 గ్రామ్స్ అదనంగా సుమారుగా 203 గ్రామ్స్ దాకా మనకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఫోన్ ఫిజికల్ గా మాత్రం రియల్లీ అమేజింగ్. ఇక దీనిలో మరొక హైలైట్ ఖచ్చితంగా దీని డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాలి. డిస్ప్లే గురించి కాదు, డిస్ప్లే లోపల ఉన్నటువంటి టెక్నాలజీ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో నార్మల్ గా చూడడానికి ఇది వాటర్ డూడాప్ నాచే, ఈవెన్ పర్లేదు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో పెద్ద పెద్ద థిక్ బెజల్స్ కాకుండా మనకి ఆ చిన్న థిన్ బెజల్స్ ని తీసుకొచ్చారు. బాటమ్ లో మనం కామన్ గా ఎక్కువగా చూస్తూనే ఉంటాం, బెజల్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇందులో మనం ఎప్పుడైతే ఛార్జింగ్ పెడతామో ఇది యాపిల్ లో వచ్చేటువంటి నాచ్ లాగా కన్వర్ట్ అవడం జరుగుతుంది. డైనమిక్ ఐలాండ్ కాదు, నాచ్. వేర్ ప్రీవియస్లీ రియల్మీ C55 లోను Realme Narzo N53 లోను మనకి ఆ డైనమిక్ ఐలాండ్ తీసుకొస్తే ఇక్కడ నాచ్ ని మన ముందు తీసుకొచ్చారు. అంటే రేర్ ఫ్రంట్ రెండిట్లోనూ మ్యాచ్ చేశారు. దీంట్లో మనకి 6.74 ఇంచెస్ కి సంబంధించినటువంటి HD+ IPS డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. ఇక్కడ HD+ కి బదులుగా ఫుల్ HD తెచ్చుంటే మాత్రం నేను నిజంగా క్రేజీ అనిపించేది. బట్ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి HD+ డిస్ప్లే మాత్రమే తీసుకొచ్చారు. అండ్ ఆఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో మనం ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ బై ద బై ఈవెన్ మనకి HD+ డిస్ప్లే తీసుకొచ్చిన 90 హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది, విచ్ ఈస్ కూల్ థింగ్. పర్లేదు, డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ గా దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ మాక్సిమం స్క్రీన్ బ్రైట్నెస్ నిట్స్ కూడా అరౌండ్ 480 నిట్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. సో ఒకవేళ బ్రైటర్ సన్ లైట్ లో మీరు చూడాలనుకుంటే కనుక అక్కడ కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది, కానీ నార్మల్ ఇండోర్ కండిషన్స్ లో ఇండోర్ లో ఇది పర్ఫెక్ట్ గా వర్క్ అవడం జరుగుతుంది. ఇక వీడియో ఒకటే బాగుంటే సరిపోతుందా, ఆడియో కూడా బాగుండాలి కదా. ఆఫ్ కోర్స్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే సింగిల్ బ్యాండే సింగిల్ స్పీకర్ మనకు రావడం జరుగుతుంది. బై ద బై శాంపుల్ కూడా వినేసేయండి. సో ఆడియో ఓకే అని అంటాను, అంత పెద్ద లౌడ్గా అయితే లేదు. బట్ దీంట్లో మనకి 150% బూస్ట్ వాల్యూమ్ టెక్నాలజీని తీసుకొచ్చారు, కానీ ఆడియో మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకొంచెం లౌడ్గా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారు అంటే యూనిసాక్ కి సంబంధించినటువంటి 612 SoC చిప్ సెట్ తీసుకొచ్చారు. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 అలాగే మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G85 చిప్ సెట్ కింద కొంచెం తక్కువగా మనకు రావడం జరుగుతుంది. అంటే పెర్ఫార్మెన్స్ పరంగా బాగుంటుంది, కానీ ఒకవేళ గేమింగ్ పరంగా అంటే G85 అనగానే గేమింగ్ అనుకుంటా ఉంటారు కదా, సో ఆ కైండ్ ఆఫ్ కన్సిడరేషన్ తో తీసుకున్నారంటే గేమింగ్ పరంగా అయితే మీడియాటెక్ మనకు కొంచెం బెటర్ గా ఉంటుంది కంపేర్ టు యూనిసాక్ ప్రాసెసర్ కన్నా. బట్ డే టు డే లైఫ్ లో మీ అన్ని టాస్క్ ని ఇది ప్రాపర్ గా వర్క్ చేయగలదు. బట్ ఇది 12 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ. ఈవెన్ బ్యాటరీ కన్సంప్షన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అందుకే దీంట్లో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే eMMC 5.0 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇందులో మనకి విర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ 4GB అయితే 4GB ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు, 6GB అయితే 6GB ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ లో అది కూడా 20+ యాప్స్ వాడితేనే మీకు ఇది పెద్దగా ఉపయోగం ఉంటుంది, కానీ నార్మల్ గా అయితే పెద్దగా మీకు యూటిలైజేషన్ కి అయితే ఏమనిపించదు. అండ్ బై ద వే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వేరియంట్ ఏదైతే ఉందో 6+128GB. ఓవరాల్ గా దీంట్లో మనకి 464 అలాగే 6/128 ఈ రెండు వేరియంట్స్ మనకు రావడం జరుగుతుంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 464GB 7999 ఆ వేరియంట్ లో మనం తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీనిలో కెమెరా సెగ్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. దీంట్లో అల్ట్రా వైడ్ యాంగిల్ లాంటి ఫీచర్ అయితే తీసుకొని రాలేదు. అట్లీస్ట్ వీళ్ళు స్ట్రీట్ మోడ్ ని తీసుకొచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంక ఎంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ నైట్ ఫోటోగ్రఫీ మోడ్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో కెమెరా పరంగా ఓకే అని అంటాను. మరొక 2 మెగాపిక్సెల్ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ దీని గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఈవెన్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇందులో క్యాప్చర్ చేయొచ్చు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్ లో మాత్రం పర్వాలేదు, క్వైట్ డీసెంట్. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో దీని ప్రైస్ కన్నా ఇది కొంచెం బెటర్ గానే పెర్ఫార్మ్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. రేర్ వచ్చేటప్పటికి మీకు 1080 30 FPS దాకా వీడియోస్ రికార్డ్ చేయగలిగితే, ఫ్రంట్ వచ్చేటప్పటికి 720 30 FPS లో మాత్రం మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రంట్ లో కూడా వీళ్ళు 1080 తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మనకి ఇందులో తీసుకొచ్చారు. ఇది ఇందులో హైలైట్ అని
అనుకోవచ్చు. సాధారణంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం కేవలం 10 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మాత్రం మనం ముందు చూస్తుంటాం. బట్ ఇందులో 33 వాట్స్ తో పాటు టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ కూడా ఇచ్చారు చూసారా, ఇదైతే రియల్లీ క్రేజీ అనిపించింది. బట్ గుడ్ మూవ్. ఖచ్చితంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా టైప్ సి అయితే వీళ్ళు మూవ్ అవ్వాలి. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నాం కాబట్టి నేను మ్యాండేటరీ అని అంటాను. అండ్ ఇది 50% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 30 మినిట్స్. అండ్ ఇది 100% ఛార్జ్ అవ్వడానికి సుమారుగా 1 అవర్ 10 మినిట్స్ 1 అవర్ 20 మినిట్స్ టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. బట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి విచ్ ఇస్ గుడ్ మూవ్ అనే నా అభిప్రాయం. ఇక దీంట్లో మనకి సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఆండ్రాయిడ్ 13 వస్తుంది, గో ఎడిషన్ అయితే కాదు. సో విచ్ ఇస్ గుడ్ థింగ్. సాధారణంగా ఈ బడ్జెట్ లో మనం గో ఎడిషన్స్ చూస్తుంటాం. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి గో ఎడిషన్ లో అయితే, వేరే ఇందులో మనకి అలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ప్రాపర్ గా మనకి ఇదైతే వర్క్ అవడం జరుగుతుంది. అండ్ మేజర్ అప్గ్రేడ్స్ ఎన్ని ఇస్తారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ మోస్ట్లీ ఒకటి వచ్చినా గానీ ఎక్కువ అని అనుకోవచ్చు, ఎందుకంటే ఈ బడ్జెట్ అలాంటిది. బ్లాట్వేర్ కూడా కొంచెం ఉంది. సో ఈ బ్లాట్వేర్ ని కూడా మనం అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు, బట్ దాన్ని కూడా వీళ్ళు రిమూవ్ చేసి ఇచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో మనం ఇంకా ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. అండ్ బై ద వే దీంట్లో మనకి గూగుల్ డైలర్ ని ప్రొవైడ్ చేశారు. మెసేజింగ్ యాప్ కూడా బై డిఫాల్ట్ గా గూగుల్ మెసెంజరే ఉంటుంది. కాల్ రికార్డింగ్ ఆప్షన్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు పెద్దగా ఇది ఉపయోగపడేటువంటి అవకాశం అయితే లేదు. ఇక దీనిలో మనకి వైర్ అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీనిలో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ తో పాటు క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ అయితే మనకి ఇందులో తీసుకొని రాలేదు. అండ్ బై ద వే దీంట్లో మనకి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి ఐపీ రేటింగ్ అంటే వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. ఇక ఫైనల్ గా నా కంక్లూషన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీరు గనక మంచి గుడ్ లుకింగ్ మొబైల్ ఫోన్ ఒక్క డిస్ప్లేతో పాటు ఆడియోలో కూడా కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. మిగతా రెస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్స్ అన్ని కూడా సింప్లీ క్రేజీ అనిపించింది ఈ బడ్జెట్ సెగ్మెంట్. లైక్ 6 లేయర్ ప్రొటెక్షన్ కావచ్చు, డిజైన్ కావచ్చు, యాపిల్ లాగా మనకి ఇందులో వీళ్ళు డైనమిక్ క్యాప్సూల్ అంటున్నారు, అందులో మనం నాచ్ అంటాము. సో ఆ ఫీచర్ కావచ్చు, అలాగే ఫోన్ యొక్క పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓకే అంటాను. ముఖ్యంగా 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఈ బడ్జెట్ లో రియల్మీ నెయిల్డ్ ఇట్ అని నేను అంటాను. బట్ డిస్ప్లే అలాగే ఆడియో మీద ఇంకొంచెం బెటర్ కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. బై ద బై యూట్యూబ్ కొత్తగా షాప్ అనే ఫీచర్ ని తీసుకొచ్చింది. సో ఇక్కడ క్యారీ బ్యాక్ సింబల్ ఉంటుంది సార్, దీన్ని క్లిక్ చేసి నేను సజెస్ట్ చేస్తున్న ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో అక్కడి నుంచే డైరెక్ట్ గా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.